వ్యవహారాన్ని ఆమె లేఖ రాయడం మీరు చిన్న వాళ్ళు చూసారు కదా, మీరు 10, 15, 20 ఏంటి చూసారు కాబట్టి ఈ వ్యవహారం కేవలం కుటుంబ సమస్యనా లేదా రాజకీయంగా ఒక ప్రభావాన్ని చూపించే అంశంగా మీరు భావిస్తున్నారు? అయితే గింత ప్రాధాన్యత ఇచ్చుడు ఆ లేఖకు అవసరం లేకుండే. మరి ప్రసార మాధ్యమాలకు అక్కడ యుద్ధం అయిపోయింది కాబట్టి వార్త లేక దీన్ని వార్త చేస్తానులా తెలంగాణలో ఏమో, కానీ నాకు తెలుస్తలేదు పడాయి. కవిత తండ్రి పోలిక, కవితకు తండ్రి రూపం వచ్చింది. ఎవరికైనా తల్లి రూపం కొడుకు రావాలి, కొడుకు తల్లి రూపం, తండ్రికి బిడ్డ రూపం వస్తే వాళ్ళు అదృష్టవంతులు అని అంటారు. గాదాంతోనే ఇంత దూరం వచ్చింది వీళ్ళిద్దరు. తండ్రి రూపంతో ఈమె ఆ ముక్కు ఏది చక్కడి ముక్కు, అదే నలుపు సాయ, తల్లి రూపంతో కేటీఆర్ ఇంత దూరం వచ్చింది. ఇప్పుడు గ్రాచారం అంటారు కదా, రావు బలం అని కూడా అంటారు కదా. వాళ్ళకి ఆ తల్లి రూపంతో తండ్రి రూపంతో వచ్చిన ఆ బలంతో ఇప్పుడు మనకు కనిపించేంత రూపం వచ్చింది వాళ్ళకు తప్ప. దాని తర్వాత వాళ్ళ క్యారెక్టరు, వాళ్ళ యొక్క నిదానము, వాళ్ళ యొక్క పోలికలు, వాళ్ళ యొక్క నడవడి, దీంతోనే ప్రతిష్ట పెరుగుతుంది. తల్లి కనిపిస్తుంది. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుంటారు పిల్లలు. దాని తర్వాత వాళ్ళ క్యారెక్టర్తోని తండ్రిని చూపెట్టుకొని, తల్లిని చూపెట్టుకొని, తల్లి మెరుగైంది అయితే తల్లిని చూపెట్టుకొని, తండ్రి మెరుగైనడైతే తండ్రిని చూపెట్టుకొని వాళ్ళ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ముందడిపోయే ప్రయత్నం చేయాలి. కానీ కేసీఆర్ కడుపులో చెడబుట్టిలు వీళ్ళిద్దరు. ఆయన ఆంభావంతో, ఈమె అల్పంతో. ఆయనకు ఆంభావం, మితిమీరిన ఆంభావం, ఈమెకు అల్పం తప్ప ఇల్లు ఏం కాలిపోయిందని, ఇల్లు ఏమున్నదని. నేను మీ ద్వారా ఒక విజ్ఞప్తి చేస్తాను జర్నలిస్టులకు, పత్రికా విలేకరులకు. చేతులు దండం పెట్టి చెప్తాను, చేతులు ఇట్లా దండం పెట్టి జోడించి చెప్తాను, ఈ వార్తను ముగించండి మీరన్నా. దీనికి గంత ప్రాధాన్యత లేదు. రాజకీయ పార్టీ పాడుగానే ఎన్ని పార్టీలు పుట్టలే, ఎన్ని పార్టీలు పెరిగినాయా, ఏమైనా పెరిగినాయా? జగజీవన్ రామ్ కంటే గొప్ప పార్టీ ఏది? స్వాతంత్రం వచ్చినాక అత్యంత ఎక్కువ కాలం ఉన్నోడు ఎవడు కేంద్రంలో మంత్రిగా? జగజీవన్ రామ్. ఆయన కూడా పార్టీ పెట్టిండు. అంబేద్కర్ ఎంత గొప్పోడు, ఆయన జస్టిస్ పార్టీ పెట్టిండు. బాల్ ఠాక్రే ఎంత గొప్పోడు, ఆయన శివసేన పార్టీ పెట్టిండు. అవి కిందికో మీదికో మనగడల కొద్ది రోజులు ఉన్నాయి, మళ్ళా కండె కూకినట్టు కూకినాయి. అవి కూడా వాటికి కూడా శ్యామప్రసాద్ ముఖర్జీ జనసంఘాన్ని స్థాపించిండు. కశ్మీర్ ఏక్ దేశ్ మే దో నిషానీ నహీ రహేగా అనే నినాదంతో కశ్మీర్ జైల్లో వేసి విషమిచ్చి చంపిండ్రు ఆయన. ఆ పార్టీ ఇలా రాజ్యం చేసే కాడికి వచ్చింది. అనేక రాష్ట్రాలలో ప్రభుత్వాలు చేసే కాడికి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీగా దీన్ని కథం చేస్తాం అన్నారట ఆనాడు ఉన్న స్వాతంత్ర సమరయోధులు. నెహ్రూ. మరి కవిత కూడా అట్లా పార్టీ పెట్టి కావచ్చేమో, ముఖ్యమంత్రి కావచ్చేమో అంటున్నారు కదా. పొద్దుబాన మాట బొమ్మల కాటిక పెట్టుకున్నదట. కళ్ళకు పెట్టుకోవాలి కాటిక. బొమ్మలు పెట్టుకుంటారా? కాళ్ళకు పసుపు రాసుకుంటారు, అందులో అయితే కాళ్ళకు పారాణ పెట్టుకుంటారు, లేకపోతే మైదాకు పెట్టుకుంటారు. ఈమె పొద్దుబాన మాట బొమ్మలకు కాటిక పెట్టుకున్నదట. ఈమెదో పార్టీ, ఈమె పార్టీ పెడుతుంది, ఆ పార్టీకి మందెత్తారు. కేసీఆర్ చుడిపడ్డాడు అంటేనే మొన్న. ఆయనే దీంతో ఏమయ్యేటట్లేదు, ఈ పార్టీ మునుగుతుంది అని ఆయనే దెబ్బలు జారెత్తాను. నువ్వు బీజేపీని తిట్టకపోతివి, నువ్వు వాళ్ళని తిట్టకపోతివి అని అంటే లెటర్ రాయాలన్నట. ఇంటికి పోయి చెప్తే అయింది. నాయన బాబు ఇట్లుండే, మొన్న గిట్లా అనుకున్నారు, నేను మందిలో ఉన్నా,
మందులు ఉంటే గుసగుస గిట్లా వినిపించిందని ఈ ఇంట్లో చెప్పేసి అప్పుడు ఊకొకైంది ఆయన తెలియదా ఎందుకు ఆమె ఒక ఎమ్మెల్సీ మాజీ ఎంపీ ఆ మాత్రం మాట్లాడవద్దు, ఆ మాత్రం ఆమెకు పేరు రావడం మీకు డైజెస్ట్ అవుతుంది అదేంది? నేను ఈర్ష్యపడతలేను. ఆమె ఎంపీ అయితే నాకేం ఈర్ష్య? ఆ తండ్రి సాటు బిడ్డ కాబట్టి ఎంపీ అయింది. వేరే జాలి పెడుతున్నారా? జాలి పెడుతున్నారా? ఈ బేలతనానికి జాలి పెడతాను. ఈ బేలతనానికి నీకు వచ్చిన పీరుతో ప్రతిష్టో మంట కలుపుతీవి, అక్కడ ఢిల్లీలో జైల్లో కాలిపోతీవి, మళ్ళీ ఇంకేంది ఈ వెకిలి చేస్తాడు ఇదేందనే జాలి పడతాను. అంటే మీ స్నేహితునికి ఇబ్బంది అయిద్దానా? ఆయనే ఇబ్బంది పెట్టేంత శక్తి నాకు లేదు. ప్రజలు ఇబ్బంది పెట్టిండ్లే అన్నాడు కథం. ప్రజలు మారే నీతో అద్దాయా అంటే కాంగ్రెస్ కూడా వచ్చింది మొన్న. ప్రజలే ఆయనను తిరస్కరించింలే. ఈమె ఎవరు ఆయన ఏం చేస్తుంది? ఈమెకు ఎలుగు ఉన్నది, ఆ ఎలుగుతోని మలుగుతుందా? ఒకసారి ఆలోచించాలి బుచ్చన్న, ఒకసారి ఆలోచించాలి. కానీ చాలా తక్కువ అంచనా ఇస్తున్నారు మీరు కవితను. అరే కేసీఆర్ బిడ్డ కాబట్టి ఇంత మాట్లాడుకుంటాను. లేకపోతే ఆమె చాస్తలు ఏం మంచుకున్నాయి చెప్పు? చాస్తలు ఆమె గురించి మాట్లాడుకునే అంత కెపాసిటీ ఉన్నదా ఆమెకు? ఆమె ఎక్కడికి పోయింది? ఎక్కడ? అమెరికా కదా పోయింది. అమెరికా కదా పోయి వచ్చింది. అమెరికాలో ఏం చేస్తారు వీళ్ళంతా ఏం చేస్తారు? నా బిడ్డ కూడా అమెరికాలో ఉన్నదే, గ్రీన్ కార్డ్ హోల్డరు, గవర్నమెంట్ జాబ్ చేస్తుంది. దానికి ఇద్దరు కొడుకులు, ఈమె కొడుకుల కంటే పెద్దోళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు ఎరకనే? నా పెద్ద మనవాడు ఓ యూనివర్సిటీలో చదువుతాడు. వాడు 5th యూనివర్సిటీ. అమెరికాలో అనేకం పుట్టగొడుగు లాంటి యూనివర్సిటీలు ఉంటాయి. ప్రెస్టేజ్ యూనివర్సిటీలలో అదొక 5th యూనివర్సిటీ. మన అక్కినేని నాగేశ్వరరావు పోయి ఆడ ప్రప్రదంగా ఉపన్యాసం ఇచ్చిండు ఇంగ్లీష్లో ఉపన్యాసం ఇచ్చిండు అక్కినేని నాగేశ్వరరావు. అటువంటి కాలేజీలో చదువుతాడు, అటువంటి యూనివర్సిటీలో చదువుతాడు. అదే యూనివర్సిటీలో వాడు పనిచేస్తాడు ఎరికారు. అదే యూనివర్సిటీలో మళ్ళీ పని చేసుకుంటాడు. 1 గంట 2 గంటలో బతుకు మందం ఇద. నా చిన్న మనవాడు వాడు మొత్తం ఏంటి ఆడ మనకి మన దగ్గర కూడా పెద్ద పెద్ద స్టాల్ పడ్డాయి చూడే. సూపర్ మార్కెట్కు వాడు బండి వేసుకొని పోయి అవి సప్లై చేస్తాడు. ఓ 3 గంటలు. అదేలే మన దగ్గర గ్రాసరీ ఇండ్లకి ఇచ్చేస్తాడు. ఆడ సూపర్ మార్కెట్కి ఎత్తాడు. వాడు సూపర్ మార్కెట్కి ఎత్తాడు, వేసి వాడు మళ్ళీ కాలేజ్ యూనివర్సిటీకి పోతాడు. అచ్చా మన దగ్గర నుంచి పోయిన వాళ్ళు అక్కడ సిటిజన్స్ చేసే పని చెప్తాను నీకు. మన దగ్గర నుంచి పోయిన వాళ్ళు ఏ పని దొరికితే ఆ పని చేస్తారు. వాడు అమెరికా బాయ్. వీడు ఏమని చెప్పాలి వాని అయ్యా, వాని తండ్రి ఏమని చెప్పాలి? నా కొడుకు అమెరికా చెప్పాలని చెప్పదు. నీ కొడుకు ఎక్కనడే అంటే ఏమని చెప్పాలి? అమెరికా ఏం చేస్తాడే? పోయేదో కారు ఉన్నాడు, పోయేది ఇల్లు కట్టిండు. ఇల్లు కట్టేది నీవే. ఇల్లు అప్పు దొరుకుతుంది ఆడ. వాడు సచ్చేదానికి కట్టాలి దాన్ని అప్పు. కారుకి అప్పు ఇస్తారు, కారు లేని వెళ్ళది. గసోటి బతుకులాడ పెద్ద బతుకులే ఉంటాయన్న. అటువంటి బతుకుల వీళ్ళకేమో స్కాలర్షిప్ ఇచ్చి వీళ్ళని పిలిచింది ఆడికి. మీరు అత్తనే అమెరికా రేవుకు వస్తుందని పిలిచినారా? మీరు అత్తనే ఈ అమెరికా రేవుకు వస్తా సుమా, మీరు కేసీఆర్ పిల్లలు, మీరు అత్తే ఇది రేవుకు వస్తుందని పిలిచిందా? మళ్ళీ వీడికి రానే వచ్చిరి, ఈడ బతుకుదేరు మంచుకున్నదని వీళ్ళు వచ్చిరి. దీన్ని కొంగలు దొక్కిన మడుగు చేసిరి. కేసీఆర్ తలకాయ పట్టుకుంటాడు చేసిరి. ఆయన ఏదో ఎంపీ, నేను ఎంపీ టికెట్ వచ్చినప్పుడు నేను ఆయనే ఉన్నా. అంకుల్ నన్ను చర్చకొచ్చిందా అని అడిగేది నన్ను. నా ముచ్చట చర్చకొచ్చిందా? ఏ ముచ్చట అని నేను అనేది అన్నట్టు. నిజామాబాద్ ఎంపీ ఏమైతే అంటలేడు, మనసులో ఏమున్నదో తెలియదు. అంటే మీరు కనిపెడతారు, మనసులో నా ముచ్చట కనిపెడతారు మీరు, నాకు చెప్పవు అంకుల్ అనేది. ఆయన ఏదో దొంగరాత్రి టిక్కు పెట్టాడు. ఎవ్వరికి ఎరక లేకుండా దొంగరాత్రి టిక్కు పెట్టాడు. టిక్కు పెడితే ఏం పోయింది గాలి, తెలంగాణకు గాలిలో ఏం పోయింది. మళ్ళీ ఏమైంది? మళ్ళీ తర్వాత 5 ఏళ్ళకి ఏమైంది? అయిందా? కాకుంటే చిన్నబుచ్చుకుంటుంది అమ్మాయి, చిన్నబుచ్చుకుంటుందని నీకు ఎమ్మెల్సీ ఇచ్చా. నీకు అది వరకు కిరాయి ఇల్లేనా? కిరాయి ఇల్లు పోయి బంగ్లా అయిందో, బంగ్లా అయినాక పోలే. నేను కిరాయి ఇల్లు ఉన్నప్పుడు పోయేది.
బంగ్లా అయినాక పోలే. ఆ బంగ్లా ఏమున్నదా ఏం కదా తెలియదు. దిక్క దాన్ని ఎందుకు ఇరికినట్టే, అది ఇరికి అలక తక్కువ అవుతుంది. ప్రతి ఇంట్లో అలక తక్కువ అవుతుంది. మళ్ళీ గిదేం శృంగారం. మొన్నటిది మొన్నటిది ఏంటిదే, మీటింగ్ అయింది. మీటింగ్ అయినాక కేసీఆర్ సంబరంగా ఉన్నాడా? మీటింగ్ అయినాక కేసీఆర్ సంబరంగా లేడు, హరీష్ రావు కూడా సంబరంగా లేడు. ఎందుకంటే వాళ్ళకు ఈ పబ్లిక్ నాడి తెలుసు వాళ్ళిద్దరికే. అంటే ఏమైందని ఏం తెలిసింది నాడి? వాళ్ళ లోపల ఫీలింగ్ వస్తలేరు, వాళ్ళ లోపల ఊహించింది వస్తలేదు అనే దాంట్లో వాళ్ళిద్దరు పడరు. వాళ్ళు మనం అనుకున్నాము ఏదో మంది వచ్చిండ్రు, సభ సక్సెస్ అయింది, ఇది క్లిక్ అవుతుంది అని అనిపిస్తే క్లిక్ కనిపించలే వాళ్ళకు, ఇద్దరికి కనిపించలే. కనిపించక వాళ్ళం ఇంకా సడమాలినట్టు సప్పేవుకున్నారు. అయితే వీళ్ళు ఏమనుకున్నారంటే షేటర్ గాని బొడ్డి ఆడ మొగని పెళ్లి పోయిందట. షేటర్ గాని బొడ్డి మొగని పెళ్లి పోయిందట. అన్న దాని మొగందే పెళ్ళి, దాని మొగందే పెళ్ళి, ఆ పెళ్ళి పోయిందట. వీళ్ళిద్దరూ అన్న తమ్ముడు, అన్న ఉన్న చెల్లె, వీళ్ళది గద కాకతున్నది. వీళ్ళు వాపం చూసి బల్బు అనుకుంటానులే, వాపం చూసి బల్బు అనుకొని కాబోయే ముఖ్యమంత్రి నేనే అంటే నేనే అనుకుంటాను వీళ్ళు. ఇప్పుడు మా అయ్య పని అయిపోయింది. అయ్య పని ఎట్లయింది తెలుసా అన్న మీకు? ఆయన వీళ్ళ దగ్గర స్పందన ఎత్తలేదరు అని ఆయన సప్పేవుకున్నాడు. వీళ్ళు ఆయనను మానవాతీతం చేసిండు. మానవాతీతం చేసిండు ఏమని? కేసీఆర్ ఈ సభకు రాడు సుమా, ఇది వీళ్ళు అలగదక్కువలు ఉన్నారు, ఈ సభకు రాడు, ఆయన అతీతుడు. అతీతుడు అంటే దండేసుడే కాదు. ఆమె ఏం చేసింది? మన ఆయన దేవుడు అన్నది. ఆమె కంప్లీట్ దేవునే చేసింది. దేవుణ్ణి ఏం చేస్తాము? ఊరేగిస్తాము, దండెత్తుంది తప్ప ఈ దేవుడు పరిపాలించడు కదా. దేవుడు పరిపాలిస్తాడా? దేవుని అంత మొక్తం. తండ్రి నువ్వు నాకు వాళ్ళ నాన్న కాబట్టి దేవుడు అన్నది. మనం ఎవరైనా ఎవరి పిల్లలైనా వాళ్ళ తండ్రిని అట్లే అంటారు కదా. ఇలా కొత్త లాజిక్ చెప్తాను. నువ్వు ఎప్పుడు నన్ను తిప్పల పెడతావు కానీ నేను కొత్త లాజిక్ చెప్తాను. చెప్పండి. ఇది ఎవడు చెప్పడే అంటే ఎవరికి స్ఫురించదని నేను అంటలేను, అందరికీ ఎరికే. కొత్త లాజిక్ ఇది. ఏం లాజిక్ అంటే ఆయన మానవాతీతుని చేసిండు. మానవాతీతుడు అంటే ఇక పరిపాలించాడు అన్నట్టు కదా. ఆశీస్సులు పొందుతాడు ఎవడు పరిపాలించేటోడు. ఓకే, ఆశీస్సులు పొందుతాడు పరిపాలించేటోడు. ఆమె దేవుణ్ణి చేసింది. దేవుడు కూడా పరిపాలించడు కదా. దేవుని పేరు వినా మనం పరిపాలిస్తాం, దేవుని మొక్కుతాం. దేవుని మొక్కుడు అంటే పూలు పెడతాం, పత్రి పెడతాం, కొబ్బరికాయ కొడతాం, నైవేద్యం పెడతాం. ఇద్దరు దేవుని చేసిండు. ఆయనకి ఎరికే ఇది వచ్చేది కాదు, సచ్చేది కాదు అని ఆయనకి ఎరికే. ఒకవేళ వచ్చే కాలమే వచ్చింది అనుకో, బీజేపీ ఓడు, కాంగ్రెస్ ఓడు, టీఆర్ఎస్ వాళ్ళు అందరు కలిసి టీఆర్ఎస్కే పట్టం కట్టిళ్ళు అనుకో, వీళ్ళందరూ కలిసి టీఆర్ఎస్ఏ గెలవాలరా భయించుతానికి అన్నారు అనుకో. ఆనాడు కేసీఆర్ ఏమవుతారో ఎత్తాడు ఎరికేనా? ఏయాతి అనే ఉండే కానీ ఏయాతి మహారాజు. ఆయనే పాండవుల పూర్వీకుడు. ఆయనకి ఇద్దరు భార్యలు. పెద్ద భార్య శుక్రాచార్యుని బిడ్డ, చిన్న భార్య ఆయన భవిష్య చేసుకున్నాడు. దాని ముఖాన్ని చూస్తాడు, దీన్ని చూస్తలేడు. పెద్ద భార్య ముఖాన్ని చూస్తలేడు. చూడకపోతే వాడు శపించిండు, నీకు ముసలితనం వచ్చుగాక అని. ఎందుకంటే వాడు చిన్న భార్యను పట్టుకొని తిరుగుతాడు. భార్య శపించింది. భార్య కాదు, శుక్రాచార్యుడు రాక్షసుల గురువు కదా ఆయన. రాక్షస గురువు శపించిండు, నీకు ముసలితనం వస్తుంది పోరా, నువ్వు పొలగాని బట్టి నువ్వు అల్లుడిని నా బిడ్డని విడిచిపెట్టి నువ్వు చిన్నపిల్ల ఆయనబడి తిరుగుతాను, నీకు ముసలితనం వచ్చుగాక వచ్చన్నాడు. వీడు ముసలుడాయి. వాడు కాళ్ళ మీద పడ్డాడు. శుక్రాచార్య కాళ్ళ మీద పడ్డాడు. కాళ్ళ మీద పడితే నీకు ఒక బిడ్డకు ఒక భార్యకు 3 పిల్లలు, ఒక భార్యకు 5 కదా, అయ్యనవని అడుగు. వాళ్ళ వయస్తనాన్ని నీకు ఇస్తే, ఎవడన్నా దారాదత్తం చేస్తే అది నీకు వచ్చేటట్టు అమెండ్మెంట్ చేస్తాను పో అన్నాడు. అందరు 8 మంది కొడుకులను అడిగాడు. ఎవడు ఒప్పుకోలే. ఒక చిన్న కొడుకు ఒప్పుకున్నాడు,
వయసు నువ్వు తీసుకోమని. అప్పుడు తీసుకుంటాడు. ఒకవేళ ఈ అన్ని పార్టీలు కలిసి యునానిమస్గా ఎవడు పోటీ చేయకుండా యునానిమస్గా టీఆర్ఎస్కే ప్రభుత్వం పట్టం కడితే ఈ ఏయాది పోయి కేటీఆర్ కొడుకు పేరు ఏంది ఎరికేనండి? హిమాన్షా హిమాన్షు. ఆ హిమాన్షు వయసును కోరుకుంటాడు ఈయన. అరే భయ్ నేను 5 ఏళ్ళు పరిపాలిస్తా, దాని తర్వాత నువ్వే రాజ్యం చేస్తురా, నువ్వే రాజ్యం చేస్తూ కానీ ఒక 5 ఏళ్ళు నాకే ఇయ్యని అంటాడు. వీళ్ళిద్దరు కానివాడు. వీళ్ళని అన్ని పార్టీలు కలిసి అయితేనే అవుతాడు. యునానిమస్ అయితేనే టీఆర్ఎస్ అనేది రాజ్యం దానికి వస్తుంది. అన్ని పార్టీలు ఊకోవాలి. ఒకవేళ ఆ రాజ్యం కనుక అత్తే ఈ మనిషి యొక్క వయస్థానాన్ని తీసుకొని, ఎందుకంటే అప్పటి వరకు ఎంగ అవుతాడు కదా, ఇంకా 3 ఏళ్ళకు, ఇంకా 3 ఏళ్ళకు నవ యువకుడు అవుతాడు. కేసీఆర్కి ఎప్పటికీ నవ యువకుడిని కావాలని ఉంటుంది. ఆయన సింహాసనాన్ని ఇడిచిపెట్టాడు కాక ఇడిచిపెట్టాడు. ఇది నిజమన్నా అమ్మతోడు చెప్తారు, ఒట్టు పెట్టి చెప్తారు, ఒట్టు పెట్టి చెప్తారు. కేసీఆర్ ఎవరికి సందుపుట్టనియాడు, ఆయనే కూర్చుంటాడు. అది యునానిమస్, అన్ని పార్టీలు పోటీ చేయకుండా టీఆర్ఎస్ఏ ఏలుకోని అని అంటే ఇది సాధ్యం కాని ముచ్చడన్నట్టే కదా. ఇక దానికోసం వీళ్ళు ఎందుకు కుక్కలు కట్లాడ పెట్టుకున్నాడు? వీళ్ళ పరువు తీసుకొని బజాట్లు వేసుకునే ఎందుకే? ఓకే, అంటే వీళ్ళు మౌనంగా ఉండాలంటారు మరి మీ ఉద్దేశం? ఉన్నదానాన్ని ఉందాగా స్వీకరించి సైలెంట్గా ఉండాలి. ఎందుకంటే ఇంటి పరువు బాధాట్లు వేసుకున్నట్టే కదా అంటాను. ఇప్పుడు దీన్ని పంచాయతీ గించాయతీ కొత్త పార్టీ చిన్న పార్టీ పెద్ద పార్టీ ఈ అనుకున్న దానికంటే ఉన్న పరువును పోగొట్టుకుంటే ఏమవుతుంది?